హీరో గారు. ఏంటి? సరే ఆర్టిస్ట్ గారు. చెప్పండి. సో అంటే మీరు హీరోగా సారీ ఆర్టిస్ట్గా చాలా సినిమాలు వచ్చాయి కదా, వాటికి హీరోనే ఆయన టైటిల్ వేసుకున్నాడని నేను టీచ్ ఏదో చేస్తాను. లాస్ట్ టైం ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా హీరో అనొద్దన్నాడు ఆయన. సినిమాకు ఒకరు ఉంటారుగా హీరో. అదే అడిగా నేను, కాదండి నేను ఎప్పుడు హీరో అనుకోని అంటున్నాడు ఆయన. చెప్పండి, చాలా ఇబ్బందిగా ఉంది డిస్కషన్. సో అంటే మీరు హీరోగా చాలా భయపడతారా ఒక సినిమా వచ్చినప్పుడు, డిస్ట్రిబ్యూటర్గా ఈ రోజు భయపడుతున్నారా? అసలు భయం ఏం లేదండి. లేదు, ఫేస్ లో టెన్షన్, బేసికల్లీ మీరు టెన్షన్ పడుతున్నట్లే కనిపిస్తారు. స్టేజ్ మీద కూర్చున్నానని టెన్షన్ అండి, సినిమాలో అసలు నో డౌట్ అండి. నాకు సినిమా పరంగా కాదు, డిస్ట్రిబ్యూటర్గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అంటే ఆయన దగ్గర నుంచి వచ్చినందుకు ఇంకా హ్యాపీ. ఫస్ట్ స్టార్టింగే ఆయన బ్యానర్ తరఫున చేస్తున్నాడు, అది చాలా హ్యాపీనెస్ ఇచ్చింది, చాలా హై ఇచ్చింది. మీకు పర్సనల్గా ఎట్లా అనిపించింది సినిమా చూసిన తర్వాత? అంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ మీకు. అంటే ఒక్కటేనండి దీనికి ఆన్సరు. నేను ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాను, 3-4 సినిమాలు రిలీజ్ అయినాయి. ఈ పొజిషన్లో నేను ఒక డేర్ స్టెప్ వేసి డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాను అంటే అది ఎలా వచ్చింది అనేది ఇంక అదేనండి ఆన్సర్. అంత డేర్ స్టెప్ నేను తీసుకోను కదా సినిమా, అంతే. అయితే చాలా మంది హీరోలు కొంతవరకు సక్సెస్ అయిన తర్వాత, చేతిలో కొంత మనీ వచ్చిన తర్వాత, వాళ్ళ ప్రొడక్షన్ హౌస్లు కావచ్చు, ఇట్లా డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, ఏదో ఒకటి స్టార్ట్ చేస్తున్నారు ఇంకా మరింత గ్రో అవ్వడానికి. సో మీకు ఈ థాట్ ఎందుకు వచ్చింది? డబ్బుల కోసమా లేకపోతే సినిమా మీద ఉన్న ఇంట్రెస్ట్? డబ్బుల కోసమే అండి. అదేంటండి, రావాలి కదా డబ్బు, కావాలి కదండి డబ్బులు. సార్ రాజు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రాజు గారు.